ఇండియాలో అత్యంత ఉత్కంఠ రేపుతోన్న బండి భగీరథ్ ఎపిసోడ్ మరి క్లైమాక్స్ కు చేరిందా? భగీరథ్ అరెస్ట్ కు అంతా రెడీ అయిందా? హైకోర్టులో ఆశించిన ఊరట లభించకపోవడంతో ఇప్పుడు బండి భగీరథ్ కు అరెస్టు ముప్పు ముంచుకొస్తున్నట్టే తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా ప్రకారం ఆయనకు జైలు గండం తప్పదన్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పోలీసుల చేతికి చిక్కి పరువు పోగొట్టుకోవడం కంటే అరెస్ట్ చేయడానికి ముందే కోర్టులోనో లేకపోతే పోలీస్ స్టేషన్లోనో లొంగిపోతే బెటర్ అన్న ఆలోచనలో కూడా భగీరథ్ ఉన్నట్లు మనకు ఆంతరికంగా వినిపిస్తోన్న సమాచారం. సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే లీగల్ టీంతో కూడా మంతనాలు జరిపినట్లు ఇన్ఫర్మేషన్. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అధికారులు అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తే అది ప్రభుత్వానికి పోలీసు శాఖకు మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే ఇవాళ బండి భగీరథ్ అరెస్ట్ ప్రక్రియను ముగించాలి అని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా బండి భగీరథ్ అరెస్ట్ కావడమా లేదా ఆయనే స్వయంగా లొంగిపోవడమా అన్నదైతే స్పష్టం. ఈ పరిణామాలతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు పోలీసు వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వ్యవహారానికి సంబంధించి మనకు మరింత ఇన్పుట్స్ అందించడానికి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఈ బండి భగీరథ సంబంధించిన పోక్సో కేసు. సో నిన్న రాత్రి వరకు కూడా ఎదురు చూస్తున్న మధ్యంతర బెయిల్ వస్తే కొంతవరకు కూడా ఉపశమనం పొందవచ్చు అనేది అనుకుని ఉన్నారు. దాంతో పాటు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఇటు పోలీసులు విచారణకు పిలిచారు కాబట్టి అక్కడ హాజరు అవ్వచ్చు అనేది కూడా నిన్న రాత్రి వరకు కూడా ఎదురు చూస్తారు. కాకపోతే నిన్న అర్ధరాత్రి గౌరవ హైకోర్టు చాలా క్లియర్ గా తీర్పు ఇచ్చింది. వచ్చే వారానికి అంటే వచ్చే వెకేషన్ డేట్ కి యొక్క తీర్పుని వాయిదా వేసింది. ఎందుకంటే బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం అనేది కూడా చెప్పిన నేపథ్యంలో ఎప్పుడైతే ఈ తీర్పు ఈ రకమైనటువంటి పదాలు గౌరవ న్యాయమూర్తి మాడిన తర్వాత